చేమదుంపల పులుసు చేస్తున్నాము. ముందుగా వాటిని ఇసుక లేకుండా శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కావాలి. ఇంకా అల్లం, వెల్లుల్లి, కొబ్బరి కావాలి మసాలాకి. ఉడికిన దుంపల్ని ఇక్కడ చూపించిన విధంగా ఒలుచుకొని కట్ చేసుకోవాలి. చామదుంపలు 1/2 kg తీసుకున్నామండి. అందుకే కొంచెం ఇంగ్రీడియంట్స్ ఉన్నవి. తాలింపుకి ఆయిల్ పెట్టుకున్నాము, తాలింపు గింజలు వేసుకున్నాము. అవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకున్నాము. కొంచెం పసుపు వేసాము, సరిపడా కల్లుప్పు వేసుకున్నాము. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి మసాలా వేసుకున్నాం కదండి, అది వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న చామదుంపలు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకున్నాము. తర్వాత చింతపండు పులుసు పోసుకొని కలుపుకోవాలి. సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం దగ్గర పడ్డాక ఇంట్లో చేసుకున్న ధనియాల మసాలా వేసుకున్నాము. తర్వాత సిమ్లో కొంచెం చిక్కబడేదాకా ఉంచుకోవాలి. అంతే, చామదుంపల పులుసు రెడీ.